నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్. నంద్యాల జిల్లా డోన్ పట్నంలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవ సందర్భంగా డోన్ పట్నంలోని రోకలిబండ పట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్షయవ్యాధి కారకమైన మైకోబాక్టీరియాను కనుగొన్న జర్మనీ శాస్త్రవేత్త డాక్టర్ రాబర్ట్ కోచ్ చిత్రపటాన్ని పూలహారంతో సత్కరించారు. అనంతరం ప్రాథమిక కేంద్రం నుండి క్షయ నిర్మూలన అవగాహన కార్యక్రమంలో భాగంగా డోన్ టీబీ యూనిట్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. క్షయవ్యాధిపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ షాబాజ్ హుసేన్, డాక్టర్ మహేషి, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ రామచంద్రారెడ్డి, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్స్ అరుణ్ కుమార్, కరీముల్లా, ల్యాబ్ సూపర్వైజర్ ఉపేంద్ర యాదవ్, ఐసీటీసీ కౌన్సిలర్ శేషన్న, టీబీ అలర్ట్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థ ఫీల్డ్ ఆఫీసర్ నజీర్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశలు పాల్గొన్నారు. భయాన్ని తొలగిస్తాను, నేను అప్రమత్తంగా ఉంటాను. టీబీకి సంబంధించిన వివక్ష మరియు కలంకాన్ని అంతం చేస్తాను. నేను టీబీ రహిత గ్రామం కోసము, వార్డు కోసము, ఆంధ్రప్రదేశ్ కోసము, భారతదేశం కోసము అంకితం చేస్తాను. నేను కూడా అంకితం అవుతాను. టీబీ హరేగా, దేశం జీతేగా. టీబీ హరేగా, దేశం జీతేగా. టీబీ హరేగా, దేశం జీతేగా. టీబీ ఓడిపోతుంది, దేశం గెలుస్తుంది. టీబీ ఓడిపోతుంది, దేశం గెలుస్తుంది.